అందరికీ నమస్కారం అండి. కృష్ణాయ వాసుదేవాయ హరే. మేము ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో యాదగిరిగుట్ట నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్ని దర్శించుకోవడానికి ఇవాళ వచ్చామండి. మా ఇంట్లో చుట్టాలు వచ్చారు. సో మేము ఇంతకుముందు ఒకసారి 2 సార్లు వచ్చి ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే నాకు చాలా ఈ ఆలయం అనేది చాలా నచ్చింది. చాలా అద్భుతమైన కట్టడం జరిగింది ఇక్కడ. ఈ జనరేషన్లో ఇంత మంచిగా శిల్పకళ, ఇంత పురాతనమైన లుక్ తీసుకురావడం అనేది చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన భక్తులకి కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి ఎంత పీస్ఫుల్, ఎంత ప్రశాంతమైన వాతావరణము. ఇక్కడ సండే రోజు మళ్ళీ హాలిడేస్లో చాలా రద్దీగా ఉంటాయి. భక్తులు చాలా సంఖ్యలో పాల్గొని దర్శించుకుంటారు. మేమైతే వచ్చింది ఈరోజు వర్కింగ్ డేస్లో. సో ఇక పెద్దగా జనాలు ఎవరు లేరు, అయినా కూడా లైన్ బాగానే ఉంది. చాలా మంచిగా అనిపించింది. మీకు కూడా ఒకవేళ తిరుపతి వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడ వచ్చి దర్శించుకుంటే మన ఏడుకొండలవాడ తిరుపతికి వెళ్ళినంత ప్రశాంతమైన అద్భుతమైన దర్శనం ఇక్కడ చేసుకోవచ్చండి. భాగ్యం ఇక్కడ కలుగుతుంది. చాలా బాగుంది ఇక్కడ కట్టడము. సో ఇదిగోండి, ఇది వచ్చి ముఖ్య ద్వారం అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి మొబైల్ ఎలా లేదు కాబట్టి నేను బయటనే వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కమెంట్ కూడా చేయండి, ఎందుకంటే నాకు ప్రోత్సాహం దొరుకుతుంది. ఇవ్వండి, ఇక్కడ వీళ్ళు మొబైల్ పెట్టేసి అది రౌండ్గా తిరుగుతుంది, ఏదో చేస్తున్నారు. చాలా బాగుంది. ఫ్యామిలీతో ఎప్పుడైనా రావచ్చండి. ఇక్కడ మళ్ళీ టూరిస్ట్ ప్లేస్ లాగా కూడా ఉంది. ఇక్కడ గరుడు చూడండి, 2 చేతులు జోడించి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అలాగే కొంచెం ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసరికి హనుమంతుడు, బజరంగబలి ఉన్నాడు. బజరంగబలి చాలా పెద్ద విగ్రహం ఉంది. మళ్ళీ అలాగే పక్కన వచ్చేసరికి ఇక్కడ అన్ని దేవాలయాలు, అన్ని ఆలయాలు ఉన్నాయి. ఇది ఎగ్జిట్ అండి. బయటికి లోపల దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. బయటికి వచ్చేసి ఇలా వచ్చేసి ఇక్కడ హనుమంతుడిని దర్శించుకొని పక్కన లొకేషన్ చూసారా, నేను కొంచెం ఇక్కడ వరాహ అవతారం రూపంలో దర్శనమిస్తున్నాడు. స్వామివారు దర్శనం ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కిందకి దిగి లోపలికి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది నీటి మధ్యలో స్వామివారు మన శేషనాగం మీద నివాసిస్తున్నారు. శేషనాగం మీద ఆయన పడుకొని ఉన్నారు. పద్మనాభ స్వామి వారిలాగా చాలా బాగుందండి. ఇక్కడ భక్తుల రద్దీ చూసారా. మొన్న వైకుంఠ ఏకాదశి రోజు అయితే చాలా బాగా అలంకరణ చేశారు. ఇక్కడ వచ్చి దర్శించుకుంటే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ అలాగే మన కోరికలు కూడా తీరుతాయండి. నాకైతే మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇవ్వండి, ఇక్కడ కింద లొకేషన్ కూడా చాలా మంచిగా ఉంది. విగ్రహాలు ఇవి కట్టుబడి చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇంత నీట్గా, ఇంత చక్కగా చేశారు. చాలా బాగుంది. అలాగే మేము అన్ని దర్శనం చేసుకొని బయటికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి భోజనాలు ఉన్నాయి. పక్కనే అన్నప్రసాదం కూడా ఉంది. ఈ అన్నప్రసాదం అనేది 4 గంటల వరకు మాత్రమే ఉంటుంది. సో మాకు అన్ని దర్శనం చేసుకొని వచ్చే వరకు 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా భోజనాలు ఉంటే లేదో అనుకొని కంగారుగా వచ్చేసినాము. అన్నప్రసాదం అయితే మాకు దొరికింది. అన్నం, పప్పు, సాంబార్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.